ఏఐ రాకతో పెరగనున్న ఖచ్చితత్వం, సమయం, ఆదా 22.5% సగటు వార్షిక వృద్ధి రేటు నమోదు. వచ్చే ఏడాదికి 7.8 బిలియన్ యుఎస్ఏ డాలర్లకు చేరిక. భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ దూకుడు పెరుగుతుంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్ కేర్ పరిశ్రమ 22.5% సగటు వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యుఎస్ఏ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది. 2019-2020 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోని ప్రతి 1456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి 1000 మందికి 0.6 మేర ఉన్నారు. ఇక ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుంది. ఔషధ పరిశోధనలో వేగం, టీకాలు, జెనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలు వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ మిషన్ లెర్నింగ్తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తుంది. చికిత్సల్లో ఖచ్చితత్వం, భవిష్యత్తు వైద్య రంగం అంతా ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిరోధన, సర్జరీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీలో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీరాకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సర్జరీలో ఖచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండడంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. భవిష్యత్తులో పరిజ్ఞానం వినియోగం పెరిగే కొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాతన వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశానిర్దేశంలోనే రోగ నిర్ధారణ శస్త్రచికిత్సలు జరుగుతాయి. 30 నుంచి 40% సమయం ఆదా. రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణ ఖచ్చితత్వంతో పాటు రోగులకు సమయం ఆదా అవుతుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన వర్షన్లకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్ బాట్, మేటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30 నుంచి 40% మేర సమయం ఆదా అవుతున్నట్లు చెబుతున్నారు. రోగుల రికార్డులు, ఎక్స్రేలు, సిటీ స్కాన్, రక్త పరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలు ఎన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ఏఐని వాడుకుంటున్నారు. సర్జరీలోని రోబోలను వినియోగించడం అసాధారణంగా విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, విజయనగరాల్లోని అనేక ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. నేర దర్యాప్తులో దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏఐ టెక్నాలజీ వాడకం. నేరస్తుల ఫింగర్ ప్రింట్, ఐరిస్, పాదముద్రలు, ముఖ చిత్రాల సేకరణ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు అంబిస్ ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో ఓటీటీ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లో కలిపి 5 పోలీస్ స్టేషన్లలో హెల్ప్ ప్రాజెక్ట్ కింద అంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. అంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఏమిటి అంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అరచేతి ముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2015 నుంచి ఆఫీస్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సాంకేతికతను వినియోగిస్తుంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ అంబిస్ అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం 2022 ప్రకారం నేరస్తుల వేలిముద్రలు, చేతి ముద్రలతో పాటు ఐరిస్ స్కాన్, ముఖ చిత్రాలు, కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. ఇలా వేలిముద్రలతో పాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన అంబిస్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.
అంబిస్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్తులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతిక ఎంతకథను ఉపయోగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు, నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలి ముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతిక ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ అంబిస్ సాంకేతికత ఖచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్ అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికను అందిపుచ్చుకోవడం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన టెక్నాలజీతోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ఇది అత్యధిక మంది భారతీయులు నమ్ముతున్న మాట. సాంప్రదాయికంగా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న జనాభాను ఏకీకృతం చేయడంలో 80% మంది భారతీయులు సాంకేతికను కీలక అంశంగా భావిస్తున్నారని హెచ్పి ఇటీవల జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ సగటు 86% కంటే ఎక్కువగా ఉంది. ఇది సాంకేతికత పరివర్తన శక్తిపై భారత్ బలమైన నమ్మకాన్ని నొక్కి చెబుతుందని హెచ్పి ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ సామాజిక లక్ష్యాల దిశగా తన పురోగతిని తెలియజేస్తూ హెచ్పి తన సుస్థిర ప్రభావ నివేదిక 2023తో పాటు ఈ ఫలితాలను ఆవిష్కరించింది. టెక్నాలజీ అందుబాటును పెంచడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి, సానుకూల సామాజిక ప్రభావం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడానికి హెచ్పి చేస్తున్న ప్రయత్నాలను నివేదికలో వివరించింది. ఈ అంశంపై స్వతంత్ర పరిశోధనను జరిపేందుకు హెచ్పి ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ను నియమించింది. 2023 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, యూకే, జర్మనీ, జపాన్, చైనా, మెక్సికో, బ్రెజిల్, కెనడా వంటి 10 దేశాలకు చెందిన 1036 మంది బిజినెస్ లీడర్స్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. భారత్లో ఉచిత ఏఐ శిక్షణ ఇవ్వనున్న హెచ్పి తన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా తన డిజిటల్ బిజినెస్ స్కిల్స్ హెచ్పి లైఫ్ ప్రోగ్రామ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచిత కృత్రిమ మేధ శిక్షణను మిళితం చేయాలని హెచ్పి యోచిస్తుంది. వర్క్స్ సృజనాత్మక ప్రక్రియలను పెంచడానికి హెచ్పి భారత్లో నెక్స్ట్ జనరేషన్ ఏఐసీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అదనంగా 2023 నాటికి హెచ్పి లైఫ్ ఉచిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమంలో 27.5 లక్షల మంది వినియోగదారులను నమోదు చేయాలనే తన లక్ష్యాన్ని హెచ్పి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమాన్ని హెచ్పి ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటికే 12 లక్షల మంది యూజర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా భారత్ అత్యధికంగా కొత్త యూజర్లను కలిగి ఉంది. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలని హెచ్పి గ్లోబల్ హెడ్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ హెచ్పి ఫౌండేషన్ డైరెక్టర్ మిషేల్ మాల్కెజీ సూచించారు. డిజిటల్ ఎకనామిక్లో వృద్ధి చెందడానికి అవసరమైన సాధనలను యాక్సెస్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. పురోగతిని నడిపించడానికి సాంకేతిక ఒక గొప్ప శక్తివంతమైన సాధనమని మాల్కెజీ పేర్కొన్నారు. కృత్రిమ మేధకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటా ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక భయాలు, సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయి. ఏఐ మన భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? దానికి సిద్ధంగా ఉన్నామా, వెనుకబడిపోతామా అన్న భయంతో అవసరమైన ఏఐ నైపుణ్యం కోసం వేట కొనసాగుతుంది. ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐబిఎం ఎగ్జిక్యూటివ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సిఎన్బిసి నివేదిక ప్రకారం దాదాపు 96% మంది కంపెనీల అధినేతలు తమ సంస్థల నిర్వహణలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. 2024 మార్చిలో స్లాక్ వర్క్ ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం 3/2 మంది కార్యాలయాల ఉద్యోగులు తాము ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పని చేయలేదని అంగీకరిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడం మానేసే వారు కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబిఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ లిడియా గోగాన్ హెచ్చరించారు. అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్కిల్ నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అక్కర్లేదని ఆమె చెబుతున్నారు. అంత డిమాండ్ ఎందుకంటే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనలో ఒకటైన చాట్ జీపీటీని మీరు ఉపయోగించినట్లయితే మీ ప్రాంప్ట్లు ఎంత ఖచ్చితమైనవి అయితే ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని మీరు గమనించే ఉంటారు. అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కు ఇంత డిమాండ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంప్ట్ ఇంజనీరు తన ఎంప్లాయర్ లేదా కంప్లైంట్లకు విలువైన సమాచారాన్ని పొందడానికి చాట్ జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం వంటి ఏఐ చాట్బాట్లకు సరైన ప్రశ్నలు లేదా సూచనలు రూపొందిస్తారు. ఈ జాబ్ కోసం బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేకపోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు వంటి సరికొత్త ఉద్యోగాలకు సాంప్రదాయ డిగ్రీల కంటే టెక్నికల్ సాఫ్ట్ స్కిల్స్కే ప్రాధాన్యత ఉంటుందని లోగాన్ వివరించారు. ప్రాంప్ట్ ఇంజనీర్కు భారత్లో జీతాలు లేవు. ఇలా లింక్డ్ ఇన్ జాబ్ సెర్చ్ సైట్ ఇన్ డీడ్లోని లిస్ట్
లిస్టింగ్ ప్రకారం కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్కు సంవత్సరానికి 93 లక్షల నుంచి 16 లక్షల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్లో 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న ఇంజనీర్కు ఏడాదికి 6 లక్షల రూపాయల నుంచి 12 లక్షల వరకు సంపాదించవచ్చు. 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లకు వార్షిక వేతనం 12 లక్షలు దాటి 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.